ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు 2 రోజులుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, కె సూర్యం తెలిపారు. మున్సిపల్ కార్మికులకు, కేజీబీవీ సిబ్బందికి, మోడల్ స్కూల్ గ్రామ పంచాయతీ కార్మికులకు, ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై చర్చించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టియు నేతలు డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న ఈ రోజు 2 రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 73 పరిశ్రమల్లో ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలుగా కనీస వేతనాలు, అందులో కేవలం ఒక 5 రంగాలకు చెందినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్మికుల వేతనాలు పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఫైనల్ జీవోలు విడుదల చేయకపోవడం చాలా అన్యాయమైనటువంటిది. ఈ రకం ప్రభుత్వ వైఖరి ఉందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదే రకంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇటీవల విడుదల చేసినటువంటి జీవో ప్రకారం జీతాలు ఇస్తున్నారు. కానీ దాని బకాయిలు గత సంవత్సరం నుంచి ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. వెంటనే చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.